నమస్తే అందరికీ. మనం ఇవాళ ఎక్స్‌ప్లోర్ చేయబోతున్న ప్లేస్ వచ్చేసి లక్నవరం లేక్. సో, అక్కడ లక్నవరం లేక్‌లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి? బోటింగ్ చార్జెస్ ఎంతుంటది? ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అసలు? టైమింగ్స్ ఏంటిది? ప్రతి ఒక్కటి మనం ఎండ్ టు ఎండ్ కవర్ చేద్దాము. సో, ఎండ్ టు ఎండ్ మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియో చూడండి. అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్‌స్క్రైబ్డ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో, అసలు వై లక్నవరం? అసలు లక్నవరం ఎందుకెళ్ళాలి? ఏంటిది? అసలు లక్నవరం ఎందుకెళ్ళాలంటే మనం సిటీలలో ఉండి ఆ ట్రాఫిక్‌లలో, ఆ పొగలో పట్టణంలో ఉండి, ఉండి మనకు బోర్ కొడతది. సో, మనం అడ్వెంచరస్ ప్లేస్‌కెళ్ళినామనుకోండి, మనకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటది. అట్లాగే మన మైండ్ గూడా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో, మనం అక్కడొచ్చేసి మనకు అడ్వెంచరస్ ప్లేసెస్ ఉంటాయి. అట్లాగే మనం క్యాంపెయిన్ చేయొచ్చు. అండ్ చానా మంది ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తారు. ట్రెక్కింగ్ ఆ స్పాట్ పేరొచ్చేసి గండికోట. గండికోట ట్రెక్కింగ్ స్పాట్ అంటారు. అది చాలా ఫేమస్ అది. అండ్ ఈ లక్నవరం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 ఏఎం టు ఈవినింగ్ 5 పీఎం వరకుంటది. దాని తర్వాత క్లోజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు రీచ్ లక్నవరం. అయితే మనం లక్నవరం రీచ్ అవ్వడానికి మనకు 3 వేస్ ఉన్నాయి. ఒకటొచ్చేసి రైలు మార్గం, ఒకటొచ్చేసి రోడ్డు మార్గం, మరియు ఇంకొక మార్గం వచ్చేసి విమానం. సో, మనం విమాన మార్గం ద్వారా రావాలంటే, మనం హైదరాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యి, ఇటు హైదరాబాద్‌లో బస్ ఎక్కి, వరంగల్ బస్ ఎక్కి రావచ్చు. అదేవిధంగా బై రోడ్ వచ్చేసి, ఇదొచ్చేసి NH-20 హైవే ఇది. వరంగల్ నుంచి ములుగు మార్గం. ములుగు దాటినంక జంగాలపల్లి, జంగాలపల్లి తర్వాత చెల్వాయి వస్తది మనకి. ములుగు నుంచి 7 కిలోమీటర్ వెళ్ళంగానే చెల్వాయి ఉంటుంది. చెల్వాయి దగ్గర మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడ మనకు వెంకటాపురం అనే విలేజ్ వస్తుంది. ఆ వెంకటాపురం అనే విలేజ్‌లో మనకి వెహికల్ పాసెస్ ఇస్తారు. టూ వీలర్‌కి ఎంతో తెలీదు గానీ, ఫోర్ వీలర్‌కొచ్చేసి 50 రూపీస్ చార్జ్ చేస్తారు. సో, దీని హిస్టరీ. సో, లక్నవరం హిస్టరీ వచ్చేసి, లక్నవరం చెరువుని మన కాకతీయ రాజులు 13వ శతాబ్దంలో కట్టించారు. అండ్ మనకు లక్నవరంలో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయంటే, మనకు పెడలింగ్ బోట్ ఉంటుంది. అది కాలుతో తొక్కుకుంటూ వెళ్ళాలి. వీ కెన్ విజిట్ ద ఫ్లోటింగ్ ఐస్‌లాండ్. అక్కడ ఐస్‌లాండ్ ఉంటుంది. మనం అక్కడ విజిట్ చేయొచ్చు. మనకు బోట్‌లో తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ లేక్ వ్యూ సఫారీ ఉంటుంది. లేక్ వ్యూ సఫారీ వచ్చేసి మనకు జీప్‌లో తీసుకెళ్తారు. అది మనకు చాలా అడ్వెంచరస్‌గా ఉంటుంది. బావుంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసి క్యాంపెయిన్ చేయొచ్చు మనం. అండ్ ఇక్కడ నేచర్‌లో మనం వాకింగ్ చేసుకోవచ్చు ఆహ్లాదకరంగా. అండ్ వీ కెన్ స్టే హియర్ ఆల్సో ఇన్ హరిత కాకతీయ హోటల్. సో, ఇది వీకెండ్‌లో వచ్చేసి 7,000 ఆ రేంజ్‌లో ఉంటుంది. మనకు సో ఫ్రెండ్ మేము నార్మల్‌గా ములుగు నుంచి వచ్చేసి వస్తున్నాము. 5,000, ములుగు నుంచి 4,000 అట్లా 23 ఉంటుంది కిలోమీటర్స్, వీక్ డేలో. వరంగల్ నుంచి 52 కేఎం ఉంది. మనకు ఇటు ఏటునాగరం రూట్కి మధ్యలో రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్నాక మనకు వెహికల్ పాస్ వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ అడల్ట్స్కి వచ్చేసి 10 రూపీస్, చిల్డ్రన్స్కి 5 రూపీస్. వీళ్ళ ఎంట్రీ ఫీజు అయితే చాలా తక్కువనే పెట్టిరని అనుకోవచ్చు. ఓకే, ఇది ఎంజాయ్ చేయడానికి అయితే మంచి అనువైన ప్లేస్, ప్రతి ఒక్కరు చూడదగిన ప్లేస్. మంచి ఇక్కడ మనకి కేబుల్ బ్రిడ్జ్ ఒకటి ఉంది అండ్ బోటింగ్ ఇవన్నీ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో వచ్చి అండ్ ఇలా ఫ్రెండ్స్తో వచ్చి కూడా మంచిగా ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో ఇలా సంక్రాంతి ఫెస్టివల్. సో హ్యాపీ సంక్రాంతి టు ఆల్, హ్యాపీ పొంగల్. సో మేము ఫ్యామిలీతో వచ్చినాం, 2 కార్లలో వచ్చినాము. Pongal everyone. So we came here to do some little bit fun and enjoyment with our family. So everyone can have this fun. So it is very good place for everyone. So here we are having a cable bridge and boating system. So the entry fees of every adult and children also very low. It's about 10 rupees and 5 rupees. So everyone can come here and they have to do enjoy. ఎస్. సో మనం చూసుకున్నట్లయితే ఇవాళ చాలా అంటే చాలా రష్ ఉంది. చూడండి, మీరు వెహికల్స్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా హెవీగా ఉంది. ఇంత మునుపు అయితే ఇప్పుడు ఇంత వెహికల్స్ ని చూడలేదు. సో నాకు కూడా పార్కింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది సో అయింది. మాది వచ్చేసి ఇక్కడ ములుగు అన్నట్టు. మేము లోకల్ వాళ్ళము. మేము ఇప్పటి వరకు ఇంత హెవీ చూడలేదు. సో ఇక్కడ మనకి సందడి ఉంది అండ్ దాంతో పాటు పండుగ వాతావరణం అయితే నెలకొన్నది మనకి ఫ్రెండ్స్. సో ఇవాళ చాలా జాయ్ఫుల్ ఉంది మాకైతే. సో ఎండ్ టు ఎండ్ వచ్చేసి ప్రతిదీ కవర్ చేస్తాను. బోటింగ్ ప్లస్ కేబుల్ బ్రిడ్జ్. మనం సో మేము అవన్నీ అప్డేట్స్ అండ్ ఇక్కడ కొత్తగా థర్డ్ ఐలాండ్ అనేది ఒకటి కొత్తగా బిల్డ్ చేశారంట. అది వచ్చేసి మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. చాలా అంటే చాలా మంది వస్తున్నారు. నేను ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాను. చూడండి, రష్ అయితే మనకు చాలా హెవీ అంటే హెవీగా ఉంది. టూ మచ్ రష్. సో మనం నిజానికి చెప్పాలంటే పండుగ అంటే ఏదో ఊర్లలో ఇంటి దగ్గర అనుకుంటాం, కానీ నిజంగా ఇవాళ లక్నవరంలో మనం పండుగ వాతావరణం నెలకొన్నది. సందర్శకుల తాకిడి కూడా చాలా ఎక్కువ ఉన్నది. చాలా మంది అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మనకి వాళ్ళ కార్ చూడండి, పార్కింగ్ చేయడానికి చాలా ఇబ్బంది. మా ఇంకో కార్ అయితే ఎక్కడ ఏ మూలన ఇరుక్కున్నదో కూడా తెలియదు.
సో వాళ్ళు వచ్చేంత వరకు మేమైతే వెయిట్ చేయాలి. కొంచెం చూద్దాం ఇక. లెట్స్ హావ్ ఎ ఫన్. చెప్పండి, మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? దాన్ని అయితే మేము కాపాడాల్సిన పరిస్థితి అయితే మాకేం లేదు. అది కాకుండా ఇంకా మేము చెరువు లోపలికి పోయి అంత బోట్ ఎక్కితే కానీ మాకు ఊపిరాదు. సరే అప్పటి వరకు మనం ఇంకా ఎండలో మనం నిల్చోవాల్సిన పరిస్థితి అయితే ఎంతవరకు ఉంది. సో మనలో వచ్చేసి వాళ్ళు. సో ఇగో మనం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. మన వెహికల్ వచ్చేసింది, మీరు చూసుకోవచ్చు. సో వదిన ఎట్లుంది ఇక్కడ సందడి వచ్చేసి? ఎక్సైటెడా? బోటింగ్ ఎప్పుడెప్పుడు చేద్దామని వెయిట్ చేస్తున్నారా? యా, చెప్పండి గీత, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచా? మెయిన్గా లక్నవరం చూద్దామని హైదరాబాద్ నుంచి వచ్చారు. సో కాంట్ వెయిట్ టు ఎక్స్ప్లోర్. చూడండి చూడండి, మా ఫ్యామిలీ అంతా మొత్తం టోటల్ ఒక 20 మెంబర్స్ వచ్చాము. సందడి సందడి అంటే సందడి సందడి, చాలా సందడిగా ఉంది ఇక్కడ. చూసుకోండి మీరు. సో అందరూ మా వాళ్ళంతా హాయ్ చెప్తున్నారు. చెప్పాలి. ఇప్పుడు అంతా రష్లో నుండి బయటకు వచ్చారు కదా, మరి మీ ఎక్స్పీరియన్స్ ఏంది? దుమ్ము తీసుకోలేదు, మరి దుమ్ము తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఎట్లుంది మీకు? అందుకని ఎందుకైనా మంచిది ఒక మాస్క్ కొనుక్కొని రావాల్సిన పరిస్థితి ఉండే. నా కార్లో నేను తెచ్చిస్తాను. మాస్క్ తీసుకొని రావడం బెటర్ ఇక్కడ. అదే సో బకెట్ తీసుకున్నాం. సో చలో ఫస్ట్ అయితే టికెట్ తీసుకుందాం పదండి. సో మా ట్యాక్స్ పే యూఎస్ నుంచి వచ్చిండు, అంత డాలర్స్లో పే చేస్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. బ్రిడ్జ్ పై పరిగెత్తడం, దూకడం చేయడం, నీటిలో దిగొద్దు. చూసుకోండి క్లియర్గా. సో మేము వచ్చేసి మొత్తం 12 మెంబర్స్ ఉన్నాం. టికెట్ తీసుకోబోతున్నాం. తీసుకుంటున్నాం. రీజనబుల్. సో మనకు ఇంకొక 2 మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారు, యూఎస్ నుంచి వచ్చారు. సో సపోజ్ అని ఎక్కడ ఉంది ఇట్లా, ఇక్కడ వాతావరణం ఎట్లుంది, రష్ ఎట్లుంది, వెదర్ ఎట్లుంది? 9 మెంబర్స్. ఓకే, 9 మెంబర్స్ ప్లస్ 3 మెంబర్స్ కింద ఇచ్చారు, మొత్తం 120. సో ఇప్పుడు వంతెన లోపలికి అయితే దిగుతున్నాము. ఎంటర్ అయితే అవుతున్నాం లోపలికి. యాక్చువల్ అయితే అంత ఊగిసలాటకు గురవడం అయితే ఇది మొదటిసారి అనుకుంటా బహుశా. ఇక్కడ జనసంద్రహం చాలా ఎక్కువ ఉంది, మంచిగా ప్రవహిస్తుంది. చెరువు కూడా నిండుకుండలాగా ఉంది మనకి ఇవాళ. సో లక్నవరంలో ఇవాళ పండుగ వాతావరణం అయితే నెలకొంది మనకి. సో మనం కూడా పోయి ఎంజాయ్ చేద్దాం అందరితో పాటు. మనల్ని అందరూ వింతగా చూస్తున్నారు. సో వాళ్ళతో పాటు మనం కూడా మాట్లాడాలి, వాళ్ళని కూడా ఒకసారి పరిచయం చేసుకుందాం మనం. జరుగుతున్నాం వదిన, మరి లేఖలేకి వచ్చింది కదా చాలా రోజుల తర్వాత. ఇప్పుడు పండుగ రోజు మీ అభిప్రాయం ఎట్లా, అంటే ఈ లక్నవరం గురించి మీ అభిప్రాయం ఇవాళ ఏంటి, అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో అడవి ప్రాంతంలో మంచిగా మాకు ఎలా అనిపిస్తుంది అంటే మేము ఇక్కడికి వచ్చి మీకు ఫైనల్ అయితే మీరు పండుగ వాతావరణం ఇక్కడ నెలకొన్న ఫీలింగ్ అయితే ఉంది మీకు? పండుగ వాతావరణం ఇక్కడ నెలకొంది. ఇప్పుడు అంటే ప్రజెంట్ జనరేషన్ ఎలా అయింది అంటే ఫ్యామిలీస్ వదిలిపెట్టి డబ్బు అని డబ్బు కోసమే పరిగెత్తే వదిలేసి ఇప్పుడు ఫ్యామిలీస్ బంధుత్వాలు అనేది ఎక్కువ నెలకొని ఎక్కువ ఉండి ఇలా రావడం వల్ల సో బంధాలు అనేది స్ట్రాంగ్ అవుతాయి అందరూ. సో మనం 20 మంది మనం ఇక్కడ ఈ రోజు ఒకే దగ్గర గుడిగడం వల్ల సో మనకైతే ఫ్యామిలీస్ అయితే దగ్గర అయిన ఫీల్ అయితే కలుగుతుంది. సో అందరూ కూడా ఇలానే పండుగ పూట అందరూ కలిసి ఉండాలి, అందరూ మంచిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. సో జనాలంతా ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారో ఒక ఇద్దరిని అడిగి తెలుసుకుందామా? సో మనకి సందర్శకులు ఏంటంటే మొహమాటం ఉన్నారు, వాళ్ళు మాట్లాడడానికి కొంచెం చాలా స్పీడ్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో మనం ఒక అంకుల్ ఇంటర్వ్యూ చేద్దాం. మరి హాయ్ అంకుల్. హలో సార్, నమస్తే. ఒక చిన్న మాట, వచ్చిన వీడియో ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీరు ఇవాళ ఎట్లా ఫీల్ అవుతున్నారు? చూడండి, హైదరాబాద్ నుంచి వస్తున్నారు, చాలా దూరం నుంచి వస్తున్నారు. వెరీ బ్యాడ్ 7,000 పెట్టారంటే రూమ్, అది పోయి చూడడానికి కూడా లేదు, ఓన్లీ బుకింగ్. ఓ ఫేజింగ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బట్ మేము ఏంటంటే మీరు ఇక్కడ లక్నవరం వచ్చారు కదా, సో మీకు ఇక్కడ ఈ చెరువు ఈ వాతావరణం ఎవ్రీథింగ్ ఫైన్, బాగుంది. వచ్చారు కదా పండుగ నాడు. సో ఎక్సెప్ట్ హోటల్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అంటున్నారు. సో హరిత హోటల్ తోని ప్రాబ్లం ఏందని చెప్తున్నారు. మెయిన్ వచ్చేసి అదే అదొకటి. కలిగిన అసౌకర్యానికి మేము కూడా చింతిస్తున్నాం. మేమైతే వెళ్ళి డెఫినెట్లీ వి విల్ క్వశ్చన్ దెర్. అంటే ఎక్స్పెక్టేషన్ అంతా మనం అక్కడ సో హైదరాబాద్ లో ఏ ఏరియా నుంచి వస్తున్నారు? నైస్. హ్యాపీ సంక్రాంతి. థాంక్యూ రైట్స్. హ్యాపీ సంక్రాంతి సార్. వచ్చారంట. ఇక్కడ స్టేయింగ్ వచ్చేసి కొద్దిగా ప్రాబ్లమాటిక్ అవుతుంది. 7,000 కొద్దిగా హెవీ అమౌంట్ అయిందని చెప్పేసి అంటున్నారు. చూడాలి, ఎవరెవరి బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది. సరే విశాంత్, గీత, మామీ, వదిన, ఏ మిన్ను హాయ్ చెప్పు. అయ్యో మా చిట్టి తల్లి ఏడుస్తుంది. సబ్స్క్రైబ్ అని చెప్పు. సబ్స్క్రైబ్ అని చెప్పు. సరే సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ. ఇంకో మా అత్తమ్మ, మా వదిన, తను వచ్చేసి నా భార్య దేవి, మా మరదలు. సో కెమెరాకి వచ్చేసి ఏమన్నా చార్జెస్ తీసుకున్నారా? ఇట్లా బ్యాగ్లో పెట్టుకొని వచ్చేసారు. చలో, గుడ్ ఐడియా, మీరు కూడా ఫాలో అయిపోవచ్చు. సో పిల్లలు వచ్చేసి చాలా ఉత్సాహంగా ఉన్నారు. బోటింగ్ ఎప్పుడెక్కుదామా అని చూస్తున్నారు. చూడండి వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, హెవీ వెహికల్స్, సో మెనీ వెహికల్స్. ఫోన్ ఒకటి వాటర్లో పడకుండా జాగ్రత్త తీసుకోవాలి మనం.
ఇంకోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మహబాద్ నుంచి వచ్చారు. ప్లస్ ఇంకొక అతను హైదరాబాద్ నుంచి వచ్చారు. ప్రజలు చాలా దూరం నుంచి వచ్చినారు. బోటింగ్ చాలా మంది అంటే చాలా మంది చేస్తున్నారు. డిస్టర్బ్ చేయకండి ఫ్రెండ్స్. చెరువు వచ్చేసి మనకు చాలా పెద్దగా ఉంది. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? మనుగూరు చాలా దూరం నుంచి వస్తున్నారు. ఇందాక వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. చాలా దూరం నుంచి వస్తున్నారు ప్రజలైతే. పండగ వాతావరణం అంతా ఇక్కడే నెలకొంది. చూడండి ఇక్కడ సైక్లింగ్ వచ్చేసి మంచి పనిష్మెంట్ అది. తొక్కాలి హౌ టు బర్న్ క్యాలరీస్. పోదాం మనం కూడా చేద్దాం. సైక్లింగ్ కూడా ఉంది మనకి ఇక్కడ. మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఎంతైనా ఆమె ఎఫర్ట్స్ అయితే మనం అప్రిషియేట్ చేయొచ్చు. చాలా అంటే చాలా కష్టపడుతుంది. గెలవాలన్న కసి అయితే ఆమెలో కనిపిస్తుంది. మనం ఆమె అక్కడ ఏదో సైకిల్ పాపం తొక్కడంలో కొంచెం సో ఇవి వచ్చేసి హరిత హోటల్. ఇవి కాకపోతే ప్రైజెస్ వచ్చేసి 7,000 ఉందంట. పండగ అని చెప్పేసి ప్రైజెస్ కూడా ప్రైజ్ చేశారు. చూసుకోండి మీరు ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి స్పీడ్ బోట్ అయితే 4 మెంబర్స్కి 400 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ సింగిల్గా వచ్చేసి పెద్దలకు 50, పిల్లలకు 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్యాంటూన్ బోట్ 50 రూపీస్, చైల్డ్కి 30 రూపీస్. ప్లస్ ఇది వచ్చేసి స్పీడ్ బోట్ ఇది. సో ఇప్పుడు మనం వెళ్ళేసి టికెట్ తీసుకుందాము. చలో. చాలా అంటే చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. ప్రజలు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇక్కడ. యూ కెన్ హ్యావ్ స్నాక్స్, వాటర్ ఇక్కడ నెలకొంది. గ్రీన్ టీ తాగేసి ఊగుతున్నాడు మనోడు. ఏం పర్లేదు. అవి మనోడు వచ్చేసి పైకి చూస్తున్నాడు. అన్నయ్య వచ్చేసి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అన్నయ్యతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మనకి. చూడండి పిల్లలు అయితే ఎంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. పిల్లలకు వచ్చేసి సో మెనీ యాక్టివిటీస్ హియర్. సో మా పిల్లలు ఏడుస్తున్నారు ఇక్కడ. మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని యాక్టివ్గా. సో ఇవన్న గోదేన్ రండి 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 చేపట్టుకో. సో ఇప్పుడు మేము వచ్చేసి బోటింగ్కి వెళ్తున్నాం. బోట్స్లలో చాలా టైప్స్ ఉన్నాయి. స్పీడ్ బోట్ అని చెప్పేసి, నార్మల్ బోట్ అని చెప్పేసి. సో వీఆర్ గోనా టేకింగ్ స్పీడ్ బోట్. పిల్లలకు వచ్చేసి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. హైదరాబాద్ నుంచి వచ్చారంట. ఇవాళ మరి ఎట్లుంది పండుగ వాతావరణం? ఫ్యామిలీతో రావడం ఇక్కడ లక్నవరంలో తినడం ఎక్కడ తిన్నారు మీరు? చూడాలి ఎక్కడ. ఓకే ఫుడ్ అయితే టేస్ట్ చేయలేదు. ఇక్కడ ప్రొవైడ్ చేసే ఫుడ్ ఉందా? ఓకే ఓకే. మీరు ఎట్లా కార్లో వచ్చారా? అవును కాదు. ఇక్కడ స్టేయింగ్ అని మనం చేస్తున్నారా లేదంటే? ఓకే ఓకే. సో చాలా మంది వచ్చేసి ఇక్కడ స్టేయింగ్ కోసం ఇబ్బంది పడుతున్నారు. థ్యాంక్ యూ సార్. హ్యాపీ సంక్రాంతి సార్. హ్యాపీ పొంగల్. సో బ్రదర్ వచ్చేసి గిటార్ చాలా బాగా వాయిస్తున్నారు ఇక్కడ, మీరు చూసుకోవచ్చు.
నన్ను ఢిలోకని జాయిన్ అవ్వకండి. సో హలో సార్, హ్యాపీ సంక్రాంతి సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? హైదరాబాద్ సార్? జైరాబాద్. ఓ చాలా అంటే చాలా దూరం నుంచి వస్తున్నారు. మీరు ఇక్కడ వచ్చేసి హోటల్ తీసుకున్నారా ఎట్లా సార్? డైరెక్ట్ వచ్చారు? ఫుడ్ బాగాలేదంట ఉంటుంది. బోటింగ్ ఎక్కుదామని వెయిట్ చేస్తున్నారట 1.5 hours నుంచి. సో పండగ కాబట్టి ఇక్కడ రష్ అనేది చాలా ఎక్కువ ఉంది. అది మరి వాళ్ళు బోట్ నడిపే వాళ్ళతో మీ యొక్క అనుబంధం ఎట్లా ఉంటుంది? ఓకేనా వాళ్ళు మాట్లాడడం? సో హ్యాపీ సంక్రాంతి సార్ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. కెపాసిటీ వచ్చేసి 100 వరకు ఉంది. ఇవి సో ఇక్కడ ఫోన్పే వచ్చేసి లేదంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఇక్కడ. అంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. ప్రజలు వచ్చేసి చాలా దూరం నుంచి వస్తున్నారు. హైదరాబాద్, వికారాబాద్, జైరాబాద్ నుంచి వస్తున్నారు, మహబాద్ నుంచి వస్తున్నారు. చాలా దూరం నుంచి వస్తున్నారు. అకామిడేషన్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదానికి ఇబ్బంది పడుతున్నారు. బోటింగ్ ఎక్కడానికి 1.5 hours వెయిట్ చేశారని చెప్తున్నారు కొందరిని అడిగితే. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇట్లా ఉంది. అట్లీస్ట్ ఫోన్పే కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేయకుండా, క్యాష్ అంటే మనకి ఇక్కడ ఏటీఎంస్ కూడా అవైలబుల్ లేవు. సో చాలా ఇబ్బంది నెలకొంది ఇక్కడ. సో మనం ఎవరైనా క్యాష్ అడిగి తీసుకుందాము. సో ఇక్కడ ఒక సార్ వచ్చేసి ఉన్నారు. సో సార్ మాకు హెల్ప్ ఇస్తున్నారు. ఈ పిచ్చిలంగా మధ్య నుంచి పోతున్నారు. సో వీళ్ళు పేటీఎం యాక్సెప్ట్ చేయట్లేదు, యూపీఐ యాక్సెప్ట్ చేయట్లేదు. సో మాకు ఇక్కడ ఒక సార్ వచ్చేసి హెల్ప్ చేస్తున్నారు. సో ఇక్కడ మోస్ట్ ప్రాబ్లీ చూసుకుంటే చాలా మంది వచ్చేసి ఇబ్బంది పడుతున్నారు. 2323 అగైన్. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి అయితే క్యాష్ తీసుకున్నాం, కానీ ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి కొద్దిగా హెవీ రైడ్ చేయాల్సి వస్తుంది. సో బ్రదర్ ఇప్పుడే ఎంటర్ అయ్యిండు. 12 members టోటల్. సో బ్రదర్ వచ్చేసి ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడికి తీసుకున్నాము. చూడండి ఇక్కడ చాలా మంది వచ్చేసి క్యాష్ అడుగుతున్నారు, ఫోన్పే లేదని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒకటి యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది, తెలంగాణ టూరిజం #. సో ఒకసారి బ్రదర్ని వచ్చేసి అడిగి తెలుసుకుందాము. సో అన్న మెయిన్గా యూపీఐ యాక్సెప్ట్ చేయకపోవడానికి దానికి కారణం ఏమైనా ఉందా అన్న? భయ్యా మీకే యూపీఐ యాక్సెప్ట్ చేస్తలేదు. రీజన్ ఉందా? యూపీఐ యాక్సెప్ట్ చేస్తలేదు. ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు లేదు? అదే పెట్టుకుంటే మీకే కదా. ఇక్కడ ప్రజలు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు క్యాష్ కోసం. సో మొత్తానికి అయితే టికెట్స్ తీసుకున్నాము. ½ hour పైన పడుతుంది. అప్పటి వరకు మేము పోయి ఫోటోలు దిగుతాం. అంతసేపు వెయిట్ చేసే ఓపిక అయితే మాకు లేదు. ½ hour బోటింగ్ వచ్చేసి ½ hour వెయిట్ చేయాలంట. సో వాళ్ళకు ఫోటో సెషన్ పెట్టుకుందాం. లెట్స్ గో. సో లెట్స్ హ్యావ్ ద ఫోటో సెషన్. thumbnail. సో బోర్డింగ్ కోసం వచ్చేసి ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ½ hour నుంచి. సో మనం ఒకరిని అడిగి ఎక్స్పీరియన్స్ తీసుకున్నాము. సో ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు టికెట్ కోసం? ఎస్ హాయ్ అలా మన సబ్స్క్రైబర్ ఇక్కడ. సో మన వీడియోస్ వాళ్ళు పెట్టుకుందామని చెప్పేసి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. మనకు వచ్చేసి బిగ్ ఫ్యాన్ అంట. సో హాట్ చూడండి ఎంత ప్రేమ చూపిస్తున్నారు. బిగ్ ఫ్యాన్ అంట. ఈ హాట్ సింబల్ నుంచి మనకు ఇప్పుడు లక్నవరం లేకంటే చూపిస్తాము. లెట్స్ గో. సో మేము వచ్చేసి ఈ బోట్లోనే ఎక్కబోతున్నాము. బోట్ వచ్చేసి చాలా హెవీ ఉంది. సో ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు. వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పి తెలుసుకుందాం. హలో సార్, హ్యాపీ సంక్రాంతి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? వరంగల్ నుంచి వచ్చారంట. సో ఆల్మోస్ట్ లోకల్ పీపుల్ అన్నట్టు. సో మీరు ఇప్పటి వరకు ఇక్కడ ఇంతమంది రావడం ఎప్పుడైనా చూసారా? ఇదే ఫస్ట్ టైమా ఇంతమంది రావడం? సో ఫెస్టివల్స్ అప్పుడు ఇలానే సందడి ఉంటుందంట. సో పబ్లిక్ ఓకే, హాలిడేస్ ప్లస్ పబ్లిక్ హాలిడేస్ అప్పుడు ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ పొంగల్.
ఏ మిన్ను ఇందాక పోలేదు నువ్వు లోపలికి. ఇందాక లోపలికి వెళ్ళమంటేనేమో వెళ్ళలేదు, ఇప్పుడు సింగిల్కి వెళ్తుంది లోపలికి. బోట్లో చైర్, బోట్ వచ్చేసి స్టార్ట్ అయింది. సో ఇవి వచ్చి డీజిల్ క్యాన్స్ ఇవి, అండ్ ఇవి సేఫ్టీ కార్డ్స్ ఇవి. బట్ సేఫ్టీ కార్డ్స్ వచ్చేసి ఎవరికి ఇవ్వలేదు ఇక్కడ. దిస్ ఇస్ కాల్ ఇండియా. గాలా ఆడమే విశాంత్, అట్నే ఉండు. సో అక్కడ వచ్చేసి ఒక ఐలాండ్ ఉంది, బట్ అక్కడ ఎవరిని తీసుకెళ్ళలేదు. వెదర్ అయితే చాలా బాగుందండి ప్రెజెంట్గా, చాలా చల్లటి గాలి వస్తుంది. సో కెన్ హ్యావ్ ఎంజాయ్ వెదర్. ఏ హలో ఇక్కడమే లేటు, ఇక్కడ మరొక 100 మంది వెయిట్ చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. ఓ లెట్ మీ గెట్ డౌన్. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్.